వెల్కమ్ బ్యాక్. రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులకు సంబంధించి అయితే ఈ బిల్లులను బీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. సభ జరుగుతున్నప్పుడు ఆర్డినెన్స్లు చెల్లవని, అందుకే బిల్లులు తెచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు సభ్యులంతా సహకరించాలని కోరారు. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and that bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clause 2, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The clause 2, clause 1, enacting formula and long title do stand part of the bill. Now I request the Honorable Minister for the Legislative Affairs to move the motion of passing the bill. Honorable Speaker, sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are the motion, please say yes. Those who are against, please no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is passed. అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా తీసుకొని ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం. ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి మరి ఏ ప్రభుత్వం చేయలేని, ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో సైంటిఫిక్ డేటాను సమీకరించడం ప్లానింగ్ కమిషన్ ఓ పక్షాన, అదే విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంకో పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీ మేరకు 42% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో పాటు ఆచరణలో పెట్టాలని ఒక సంకల్పిత భావంతో మేము ఈ రోజు మరి బిల్లు రూపేణ 42% మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా 42% రిజర్వేషన్ ని అమలు చేయాలని మేము మా ప్రభుత్వం ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు బిల్లు రూపంలో మేము ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు మేము ప్రవేశపెడతా ఉన్న బిల్లు ఆషామాషిది కాదు అధ్యక్ష. సంవత్సర కాలం పాటు బలహీన వర్గాలకు సంబంధించిన వారి ఆర్థిక పరిస్థితి, బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక పరిస్థితులు, విద్యకు సంబంధించిన పరిస్థితులు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, వివిధ స్థాయిలో ఉన్న అధికారులు ప్రతి ఇంటి గడపను ఈ రోజు పోయి వారి డేటాను సేకరించడం, వారి విషయ సేకరణ సేకరించడం అంటే చిన్న పని కాదు అధ్యక్ష. ఏదో ఆషామాషిగా చేసి మేము సర్వే చేశాం, దాన్ని ఉపయోగించుకోవాలని చేయలేదు. ఈ రోజు తరతరాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి, వారి అభివృద్ధికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు పోవాలనే ఒక నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేబినెట్ కి సంబంధించిన సహచరులు, ఈ రోజు ప్రభుత్వం పరంగా మా నాయకుడు ఈ రాహుల్ గాంధీ గారి నిర్ణయం యావత్ దేశంలోనే బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాము అని చెప్పిన మాటకు అనుగుణంగా ఈరోజు ఈ విధమైన ఒక నిర్ణయం చేసి బిల్లు రూపేణ ప్రవేశపెడతా ఉన్నాం. అందరూ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతిని కోరుతారని